మొట్టమొదటిగా ఈ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, మీకు అందరు కూడా పేరు పేరున రేపు రాబోయే 80వ సంవత్సరం ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉందో దానికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. మీకు అందరు కూడా తెలుసు, స్వాతంత్రోద్యమం మరి దగ్గర దగ్గర 90 సంవత్సరాలు జరిగింది. దీంట్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి స్వాతంత్రోద్యమం మనకందరు కూడా తెలుసు. అంటే ఇలా ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది ఏంటంటే, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి లేకుంటే ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదా? ఇవాళ వాళ్ళని కూడా విమర్శించే స్థాయికి మనోళ్ళు ఎదిగిండు. అంటే అందుకనే ఒక స్వతంత్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 2.5 సంవత్సరాలలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు, డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 2023లో డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం లాల్ బహదూర్ స్టేడియంలో పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2.5 సంవత్సరాలలో అప్పుడు ఎజెండాలో పెట్టినవన్నీ కూడా ఒకటి మేము ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతా ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉండే, అంటే అప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోయి ఎఫ్ఆర్బిఎం పరిధిలోని 4 లక్షల కోట్లు, మరి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి బయట మరి కార్పొరేషన్స్ పేరు మీదనో కొన్ని గవర్నమెంట్ గ్యారంటీస్తోని, కొన్ని గ్యారంటీ లేకుండా ఇంకొక 4 లక్షల కోట్లు, తర్వాత 1 లక్ష కోట్ల బకాయిలు పెట్టిపోయినటువంటి సందర్భంలో కూడా మరి మనం ప్రజలకు మాట ఇచ్చినాం. మరి మాట తప్పద్దు, కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది, త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి మనం ఇచ్చిన మాట తప్పద్దని చెప్పి ఎన్ని అప్పులున్నా పైసా కూడబెట్టి మనం అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. డిసెంబర్ 9 నాడే 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది. 9వ తారీఖు నాడే 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రారంభించడం జరిగింది. తర్వాత మరి మీకు అందరు కూడా తెలుసు, ఇక ఒకటి అంటే ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, రైతుల రుణమాఫీ, రైతు భరోసా, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ రేపు జరగబోయే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎన్నో రోజుల నుండి కలలు కన్నటువంటి పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలి. మరి రేషన్ కార్డు అనేది ఒక మామూలు కార్డే కాదది, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నింటికి కూడా గుర్తింపు కార్డుగా మనము నిర్ణయించిన సందర్భంలో మరి ఇప్పుడు రేషన్ కార్డు అంటే గత 10 సంవత్సరాలు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎన్నో కుటుంబాలు ఏర్పడ్డాయి, కొత్తగా పెళ్లిళ్ళైనాయి, పిల్లలు కొత్త కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో పోలే. ఆ రోజు ఎన్నికలలో చెప్పినాం, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి. అది కూడా మరి ఇప్పుడు రేపు ఇచ్చే రేషన్ కార్డు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ రేషన్ కార్డు. మనం మొన్నదాకా ఇచ్చినాం కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, అంటే మీరు అర్హులు, మీకు రేషన్ కార్డు వస్తుంది అని. ఇవాళ మనం అఫీషియల్గా ఒక డిజిటల్ రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఆ డిజిటల్ రేషన్ కార్డు ఎట్లా ఉంటుందంటే అది డిజిటలైజ్డ్ అనమాట. అంటే ఒక కుటుంబం యూనిట్గా, కుటుంబమే దానికి యూనిట్, కుటుంబానికి ఒకటి అదే దీన్ని డిజిటలైజ్ చేసాం కాబట్టి దీన్ని స్మార్ట్ రేషన్ కార్డు అంటూ ఉన్నాం. దాంట్లో ఏంటంటే ఒక 9 రకాల సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము 500 నోట్లు ప్రింట్ చేయడానికి ఎన్నైతే ప్రజలు బాగుండద్దని, వాహనాలు పడద్దని, లేకుంటే ఇంకా ఈ ప్రభుత్వం కూలిపోవాలని క్షుద్రపూజలు చేస్తూ ఉన్నారు. అది ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే ఇక మీకు అది ఎవరు
అసలు ఊహించుకోలేరు. ఎవరైనా బాగుండాలని న్యాయం చేస్తారు కానీ మరి అంటే తెలంగాణ బాగుపడద్దు, లేకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండద్దు, వానలు పడద్దు అని క్షుద్రప్రయోగం చేస్తారని ఎవరు చూడలే నేను. మరి ప్రజలు గమనిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క మూర్ఖపు ఆలోచనను మీరు చూడాలి. ఇలా మొన్న దాకా మనం చెప్పినాం, ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. మనము ఎందుకు ఇంతగానం ఇంత తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ని సీరియస్గా తీసుకునేదని అంటే ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో, పార్లమెంట్ ఒకటే కాదు, ఇవాళ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా కాక్ కావచ్చు, ఇలా అన్ని రాజ్యాంగపరమైనటువంటి సంస్థలన్నింటినీ కూడా మరి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా బీజేపీ వాళ్ళు మ్యానిపులేట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా రాష్ట్రాలలో చాలా మంది అర్హులైనటువంటి ఓట్లు తీసేసారు. కాబట్టి మనం సరి చేస్తా ఉన్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఈ బీజేపీ వాళ్ళు మరి స్వయం ప్రతిపత్తి గల ఏదైతే రాజ్యాంగ సంస్థలు ఉన్నాయో అన్నింటిని కూడా నాశనం పట్టిస్తున్నారు. మరి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా, మనము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా 80 సంవత్సరాలు మనకు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఇంకా మరి మన రాజ్యాంగం అమలు అయి కూడా 76-77 సంవత్సరాలు అవుతుంది అని చెప్పి రోజు మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ మధ్యన మీకు జరిగినటువంటి సంఘటన తెలుసు. మరి విద్యార్థుల మీద ఏ విధంగా లాఠీచార్జ్ చేసిర్రు, ఏ విధంగా పెల్లెట్స్ చేసిర్రు, అంటే వాళ్ళని కాక్రోచ్లను సంబోధించడము. మరి నిరుద్యోగులు అంటే కాక్రోచ్లా, చదువుకున్న పిల్లలంటే కాక్రోచ్లా, వాళ్ళందరూ జరిగిన సంఘటన చూస్తూ ఉన్నారు. అయితే అంత జరిగిన తర్వాత మరి ఆ వీడియోలైనా చూడండి బాబు, మరి ప్రభుత్వం ఏ విధంగా దౌర్జన్యం చేసింది. మరి న్యాయంగా వాళ్ళు జంతర్ మంతరంగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కు ద్వారా వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు ఇట్లా దౌర్జన్యంగా ఇది చేసిరు, మీరు వీడియోలు చూడండి, ఎట్లా సుమోటోగా కేసులు పెట్టండి అంటే ఆ వీడియోలు చూడడానికి మాకు టైం లేదని అంటారు. ఎవరంటారు? సాయన ఈ చీఫ్ జస్టిస్ గారు అంటున్నారు. మరి నిన్న ఇదంతా సంఘటనలు చూసి మరి నస్లార్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఫర్ లా ఉంటుంది ఒకటి, అది హైదరాబాద్లో ఉంది. వాళ్ళు పట్టభద్రులు అయినరు, వాళ్లకు పట్టాలు ఇవ్వడానికి ఈ టెస్టిమోనియల్ కొరకు చీఫ్ జస్టిస్ పిలిచినట్టు వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏంటంటే మరి ఇలాంటి చీఫ్ జస్టిస్ మరి కాక్రోచ్లు అంటున్నాడు, మరి వీడియోలు చూడడానికి వీల్లేదంటా ఉన్నాడు, మరి ఆయన మా యూనివర్సిటీకి రావద్దని చెప్పి వాళ్ళు కొన్ని మెయిల్స్ పెట్టడం జరిగింది. దానికి కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయని నిదర్శనము. ఆ న్యాయవాదులు ఎవరైతే పట్టా తీసుకుంటున్నారో వాళ్ళను లా కౌన్సిల్లో మెంబర్షిప్ ఇవ్వద్దని చెప్పి సిఫార్సు చేసి, మరి వీళ్ళ లా కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ ఎవరి చేతిలో ఉంటుంది? సుప్రీంకోర్టు చేతిలో ఉంటుంది. అంటే ఇప్పుడు రాజ్యాంగంలో నిరసన వ్యక్తం చేద్దాం అంటే వాక్ స్వాతంత్రం లేదా? మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ సవరణ చేసారు, లేదు మీరు తీసుకోవచ్చు కదా. అంటే పద్ధతి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ నస్లార్ యూనివర్సిటీ అనేది ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్, అది జాతీయ ఇన్స్టిట్యూషన్, అది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ లా. అక్కడ పొందినటువంటి పట్టవందనాలకు లాయర్గా గుర్తించద్దు అని అంటే అది ఎంత దుర్మార్గం. మళ్ళీ విద్యార్థుల నుండి ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయి మేము రాజ్యాంగబద్ధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇది మా హక్కులను కళ రాస్తున్నది కరెక్ట్ కాదు, మాకు నేర్పినటువంటి న్యాయశాస్త్రంలో ఇది లేదని చెప్తే అప్పుడు మళ్ళీ ఏదో సవరించినట్టు మనం పేపర్లో చూస్తాము. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి మొన్న ఉత్తరాఖండ్లో మా జాతీయ అధ్యక్షుడు, మా ప్రియమైన నాయకుడు పైలేరియా పేషెంట్స్కు, డయాలసిస్ పేషెంట్స్కు, డిజబిలిటీ వాళ్లకు, మరి వేవర్స్కు, తర్వాత టారీ ట్యాపర్స్కు, వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులు, మన ఆసరా పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా గిగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి బిల్లు గత అసెంబ్లీలో మనం బిల్లు పాస్ చేసాం. దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కూడా రేపటి నుండే స్టార్ట్ అవుతాం. గిగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్, వాళ్ళకు గ్యారంటీ శాలరీ కానీ ఇట్లా ఇవ్వడానికి, వాళ్ళకి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళ ప్రొటెక్షన్ కావాల్సిన ఏదైతే మనం బిల్లు తెచ్చామో దాన్ని కూడా రేపటి నుండి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఇవాళ ప్రజాపాలన మరి 2.5 సంవత్సరాల తర్వాత మరి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా జరుగుతూ ఉంది. ఒకవైపు ఈ విధంగా ఉంటే ఇంకొకటి కూడా చెప్పాలి, నేను మర్చిపోయిన, ఇలా పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు మనం పల్లెటూళ్ళల్లో ఎక్కడైతే జాగాలు ఉన్నాయో వాళ్ళకి కట్టిస్తున్నాం.
కానీ సిటీలో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి జాగలేదు, చాలా కాస్ట్లీ ఉంటుంది అని చెప్పి నిన్ననే మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో 16 నియోజకవర్గాలకు సంబంధించి 1,00,000 అంటే ఇందిరం ఇండ్లు అంటే అపార్ట్మెంట్స్ కట్టియడానికి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఎక్కడ అంటే కూకట్పల్లి ఏరియాలో కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఎక్కడ కూడా దగ్గర 2 లక్షల రూపాయలకు గజం ఉండే జాగాలో, కాస్ట్లీ జాగాలో వీళ్లకు ఇల్లు కట్టించి నిర్మించి ఇస్తా ఉన్నాం. ఇది కూడా ఒక పెద్ద మైల్ రాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలలో. మరి అర్బన్ ఏరియాలో మేము చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు మన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో కూడా నిజామాబాద్ అర్బన్లో చాలా తక్కువ కట్టారు, ఎందుకంటే వాళ్ళకి జాగ్రత్త ప్రాబ్లం ఉంది. టైటిల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేక, మరి జాగా లేక చాలా మంది భూమి లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఆ ప్లాట్ లేని వాళ్ళకి అందరు కూడా ఇక్కడ ఆ సిస్టమ్, హైదరాబాద్లో ఉన్న సిస్టమ్ అన్ని మున్సిపాలిటీలు కూడా అడాప్ట్ చేస్తామని అన్నారు. ఇదొక 1,00,000 ఇండ్లు మీరు గమనించవచ్చు. 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో మరి మొత్తం కలిసి కూడా 30,000 ఇల్లు కట్టింది. అన్ని కలిసి రూరల్ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో అన్ని కలిసి 30,000 ఇల్లు కట్టింది. ఇవాళ మేము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున దగ్గర 4.5 లక్షల ఇండ్లు ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో కట్టినాం. మీకు తెలిసి ఇలా 100% అన్ని గ్రౌండ్ అయినాయి. చాలా మటుకు గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు పట్టణ ప్రాంతంలో హైదరాబాద్లోనే ఒక దగ్గర 1,00,000 ఇల్లు కట్టడం అన్నది చాలా గణనీయమైన, అది ఒక సంస్కరణ, అదొక ఘట్టం. సో ఇదొకటి. తర్వాత ఇది ఇంకో కొంచెం అంటే మీరు దీన్ని ఆస్వాదిస్తూ మీరు అది కాకుండా ఇంకొక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ప్రభుత్వం ఇంత సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తూ ఉంటే ఇలా వాళ్ళు రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు తెచ్చి రైతులను సావదప్పింది వాళ్ళు కదా. ఇవాళ మేము పత్రికాముఖంగా ఆన్ ద రికార్డ్ చెప్తా ఉన్నా, మీరు భారతదేశ చరిత్ర తీయండి. ఇవాళ 80 సంవత్సరాలు అంటే 76 సంవత్సరాలైంది మన రాజ్యాంగం అమలుకు వచ్చి. 76 సంవత్సరాలలో చాలా మంది ప్రధానమంత్రులు ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక ప్రభుత్వం లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేయించి దాన్ని గెజెట్లో ఒక ఎంట్రీ వేయించేసి ప్రెసిడెంట్ గారి సంతకం అయిపోయినాక గెజెట్లోకి వచ్చిన తర్వాత మరి దాన్ని వాపస్ తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్గా వాపస్ తీసుకోవడానికి మళ్ళీ చట్టం పెట్టింది. అది తీసుకోవడం ఒకసారి చట్టం తయారైనాక చట్టం తీయాలంటే మళ్ళీ చట్టం పెట్టాలి, మళ్ళీ బిల్లు పెట్టాలి. నల్ల చట్టాలు తీసుకొచ్చారు రైతులకు వ్యతిరేకంగా వాళ్ళు. నేను చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగలేవు కదా. ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టంలో సవరణలు ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి, కొన్ని తీసేస్తారు, కొన్ని యాడ్ చేస్తారు. కానీ టోటల్ చట్టాన్ని వాపస్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏది ఉందంటే మోడీ గారి ప్రభుత్వం అది. దాన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది ఎంత రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నది. ఇవాళ వాళ్ళు వడ్లు కొనరు, మక్కలు కొనరు, ఎంఎస్పీ డిక్లేర్ చేస్తారు. రైతులకు అంటే ఏమంటారు, ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వరు. మరి ఇలా యూరియా అయ్యారు, మళ్ళీ మాట్లాడుతున్నారు వాళ్ళే. రైతులకు కావాల్సిన యూరియా అయ్యారు. మనమేమన్నాము, మనకు అందులో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు మనకు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఎరువును మన జిల్లాకి అంటే మన రాష్ట్రానికి 50% ఇవ్వాలని ఉందన్న అండర్స్టాండింగ్. మరి మన దగ్గర తయారైన యూరియానే మాకు యూరియా అది ఇస్తలేదు. ఇంకా పోయిన సంవత్సరం అయితే మొత్తం మన యూరియా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఎకరానికి 2 బస్తాలు. మరి రైతులకు యూరియా అయ్యారు, పంట కొనరు. ఇవాళ ఎక్కువ మనకు మన నిజామాబాద్ జిల్లాలోనే మనకు 2 పంటలు కలిసి దగ్గర 16 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చినాయి. వాళ్ళు ఇచ్చింది ఎంత తెలిసి 50 లక్షల టన్నులు. అంటే ఇంకా అంటే 5 లక్షల అంటే ఇంకా 11 లక్షల టన్నులు ఎక్కడ పెట్టాము. అందుకే వాళ్ళు మాట్లాడుతారు వాళ్ళ రైతుల గురించి. కాబట్టి వాళ్ళు అంతే ఉంటుంది. ఇక ఒకటి కాదు, పోతే ఇప్పుడు అన్ని బయట సీఎం కేర్ అన్నారు. దాంట్లో
2,000 కోట్ల రూపాయలు వస్తుందని ఆ విధంగా మరి ఫుడ్ సెక్యూరిటీ దీంట్లో 9 రకాల పోస్టింగ్లు అంటే ఎట్టి పరిస్థితుల్లో అది యూనిట్ గా ఇస్తా ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు రేషన్ కార్డు వాళ్ళనే కంపల్సరీ కాబట్టి దాన్ని కూడా ఎట్లా చేసినట్టు రేషన్ కార్డు నంబర్ ఉంటుంది. నంబర్ ఉంటుంది. తర్వాత ఏ ఫేర్వెల్స్ నంబర్ ఉంటుంది దాని మీద. తర్వాత దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకు మనం ఇది డిజిటల్ రేషన్ కార్డు దీంట్లో రేషన్ కార్డు నంబర్ ఉన్నప్పటికీ యూనిక్ కార్డు సో ఇప్పుడు మన నిజామాబాద్ వాళ్ళు హైదరాబాద్ మన చిన్న ఏటీఎం కార్డు ఆధార్ కార్డు తర్వాత ఒక ఆడపిల్ల పెళ్లి అడ్వాంటేజ్ అందుకని లేటెస్ట్ దీంట్లో మన జిల్లాలో 47 లక్షల మంది 47 లక్షలు సో ఇందులో మన జిల్లాలో ఎక్కువ రేషన్ కార్డు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. దీంతో పాటు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు బీసీ ఒక్కొక్క అది ఒక్కొక్క నిమిషం తర్వాత రేషన్ కార్డు కాకుండా ఇది పుట్టు మిషన్లే కాకుండా ఈ ఏమంటారు ఆసరా పెన్షన్లు కూడా ఆసరా పెన్షన్లు కూడా రేపు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలలో మొత్తం చురుకనైపోయింది. వాళ్ళు మొత్తం ఇలా దగ్గర పడేది ఎప్పుడో కూడా ఒకసారి మోడీ గారి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి దగ్గరకు వస్తూ ఉంది. కాబట్టి ఇలా మనం మేము మీ పత్రిక వాళ్ళని రాస్తున్నారు, మేము అంటలేము. మీరు నేషనల్ మీడియా కానీ ఇంకా చూడండి ఎప్పుడు కూలిపోతుందో తెలుస్తలేదు అని చెప్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఆగమే గోచరంగా ఉంది. ఇక ఒకవైపు మా రాహుల్ గాంధీ గారి పోరాటము మరి దానికి విద్యార్థులు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సపోర్టు సమాజ లాఠీచార్జ్ చేసి ఇదంతా కొడతాయి. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ యాటిట్యూడ్ నేను చెప్తా ఉన్నా కదా, ఇలా కార్య గారు కూర్చున్న ప్లేస్ ను మీరు శుద్ధి చేస్తున్నారు అంటే ఇవాళ పట్టభద్రులు ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకునే విద్యార్థులు మీరు గుర్తింపదంటే ఎట్లా? అది ఎక్కడ పోతుంది రాజ్యాంగం? ఇది వల్ల దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేపే మనకు స్వతంత్ర దినం ఉంది, 80 సంవత్సరాలు అయిపోతుంది మనకు భారతదేశం స్వతంత్రం వచ్చి. ఇంకా మనం ఎక్కడ ఉంటున్నాం? మరి ఎటు దారి తీసుకుపోతుంది వీళ్ళు? అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగ వ్యవస్థలకు వాళ్ళ వీటిలో తగ్గట్టు పనిచేయద్దా? సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ గా ఉండద్దా? న్యాయబద్ధంగా ఉండద్దా? ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా ఉండద్దా? ఇండిపెండెంట్ ఉండద్దా? రిజర్వ్ బ్యాంక్ పనిచేయద్దా వాళ్ళ పరిధిలో వాళ్ళు? అంటే ఈ విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మనకు గతంలో నుండి పోరాటం చేస్తున్నారో ఇవాళ ప్రజల నుండి మద్దతు దొరుకుతా ఉంది. ప్రజలు రియలైజ్ అయ్యారు ఇవాళ వీళ్ళు చెప్పేది వాస్తవము. కాబట్టి మీకు నేను ఆయన రెండు సపరేట్ గా రాయండి దయచేసి. ఇది ఈ సంక్షేమ పథకాలది రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఒకటి, ఈ రెండు సంఘటనల మీద సపరేట్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. చాలా చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య, చాలా ఇన్సల్ట్ చేసినట్టు అది. అంత పెద్ద ఒక జాతీయ నాయకుడిని
ఒక జాతీయ పార్టీ 40 సంవత్సరాల స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, 45 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అటువంటి పార్టీకి ఇలా జాతీయ అధ్యక్షుడు ఆయన కించపరిస్తే అది మొత్తం దళిత జాతినే కిందపరిచినట్టు. అది గ్రహించుకోవాలా. థ్యాంక్ యూ. అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు వాళ్ళు చేయరు. ఇవాళ ఖార్గే గారిని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి ఆయన ఒక ర్యాలీ కండక్ట్ చేస్తే ఉత్తరాఖండ్ లో ఆయన పోయిన తర్వాత ఈ దళితుడు స్టేజ్ ఎక్కిండు, ఇక్కడ ఉండదని చెప్పి ఆ స్టేజ్ను శుద్ధి చేయడం జరిగింది. అది మీకు అందరూ కూడా తెలుసు, పార్లమెంట్ కూడా చర్చ అయింది, పెద్ద రచ్చ అయింది. సరే, అంటే నేనేమంటున్నానంటే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఈ విధంగా అవమానం జరిగిన తర్వాత మరి ఒక బీజేపీ వాళ్ళ ఆలోచన విధానం ఎంత మనువాదం అంటామా ఏమంటాం, వాళ్ళ ఎంత ఆలోచన ఎంత మూర్ఖంగా ఉందో మీరు అందరూ గమనించాలి. అంటే జర్నలిస్టులే కాదు, ఈవెన్ సామాజికవాదులు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, లేకుంటే ఇంకా దేశం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు, దేశ ప్రేమికులు అందరూ కూడా ఆలోచించాలి. ఇలా ఒక అంత పెద్ద మనిషిని అగౌరవపరచడం అన్యాయం కాదు. ఇది ఇప్పుడు ఇంత మన 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయంటే అది మామూలు వ్యక్తి కాదు. అది ఒక రాజ్యసభలో ఆయన అపోజిషన్ లీడరు, ఫ్లోర్ లీడర్ రాజ్యసభలో, మా కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ఒక ఎన్నిసార్లు ఎంపీ, ఆయననే దళితుడు అని చెప్పి ఆయన కూర్చున్న జాగాను మీరు క్లీన్ చేస్తున్నారు అంటే ఎంత చురుగ్గా చూస్తున్నట్టు. మరి ఈ భావజాలం అవసరమా మనకు? అంటే వాళ్ళ దేశం మొత్తం ఒక దారి తప్పి ప్రజాస్వామ్యముకు వ్యతిరేకంగా మన గాంధీజీ కలలు కన్నటువంటి భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకూలంగా నడుస్తలేదు. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రెండు అంశాలని. ఇది నస్రా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఇలా మరి మా ఖార్గే గారికి జరిగిన అవమానం కావచ్చు, నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దీన్ని కూడా ఒక దయచేసి సపరేట్గా రాయండి. పెట్టి మేము ఏం చేసినామంటే, ఇప్పుడు ఒకటి లైసెన్స్డ్ ఏజెన్సీస్ ఉంటాయి మన దగ్గర, ప్యాక్ సొసైటీస్. ఆ ప్యాక్ సొసైటీలో కూడా లైసెన్స్డ్ సెంటర్స్ ఉంటాయి. ఒక ప్యాక్లో 2-3 ఉంటాయి. అన్ని సెంటర్లలో స్టాక్స్ పెట్టించినాం రైతులకు ఇబ్బంది కాకుండా. యాప్ వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే అందరు రైతులకు దొరుకుతుంది యూరియా. పెద్ద రైతు ఒకటిసారి కొనుక్కోవడానికి వీల్లేదు. తర్వాత ఇంట్లో కూర్చొని యాప్లో మనము దీన్ని చేసుకోవచ్చు, ఏది బుక్ చేసుకోవచ్చు, ఎప్పుడో సాయంత్రం పనంత అయినా కూడా తీసుకోవచ్చు. మనం ఇంట్రొడ్యూస్ చేసాక వాళ్ళు కాపీ కొట్టింది. దేశంలో మొత్తం మొదలు లేదు. ఇలా కాపీ కొట్టి ఏం చేస్తుందంటే మళ్ళీ దాన్ని జిల్లా లెవెల్ చేసి, మండల యూనిట్ కాకుండా జిల్లా యూనిట్ చేసి, దాంతో మళ్ళీ రైతులు ఇంకొక సెంటర్కి పోయి కొనుక్కోవాల్సి వస్తుంది. జిల్లా యూనిట్ అనేసరికి బోధనలో పోయి, బాన్సాడలో లేకుండా ఆత్మూరులో పోయి, బాల్కొండలో కొనుక్కోవాల్సి పరిస్థితి వచ్చింది.